చూసాంగా హైదరాబాద్ అభివృద్ధిపై పార్టీల మధ్య మాటల తోటాలు అసలు ఎవరు చేసిందెంత ఇదే అంశంపై చర్చను చూసే ముందు ప్రస్తుతం లైవ్లో పాల్గొంటున్నారు 10 టీవీ రిక్వెస్ట్ మేరకు స్పీకర్ మధుసూదనాచారి గారు వరంగల్ నుంచి. మధుసూదనాచారి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఎలా కొనసాగుతోంది మీ ప్రచారం? ముందుగా మీకు ధన్యవాదాలు. 10 టీవీతో కొద్దిసేపు మాట్లాడడానికి సమయం ఇచ్చినందుకు. ఇంత ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ చాలా చాలా సంతోషం. బాగుంది, మా ప్రచారం చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడే 5 గంటలప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి మా దగ్గర బహిరంగ సభలో మాట్లాడిపోవడం జరిగింది. చాలా బాగా జరుగుతున్నది మా ప్రచారం. మధుసూదనాచారి గారు, ఇంకా వారం రోజులే ఉంది ఎన్నికలకి. ప్రచారం విషయంలో ఇంకా 5 రోజులు మాత్రమే మిగిలింది. ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? మరోవైపు మహాకూటమి నుంచి గట్టి పోటీ తప్పదంటున్నారు, ఒప్పుకుంటారా? గట్టి పోటీ అనేది ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇబ్బంది వాళ్ళు బాగానే ఉన్నదని అనుకుంటారు. కానీ మధుసూదనాచారి ఒక స్పీకర్గా, ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ప్రభుత్వ పథకాలన్నీ ఈ నియోజకవర్గానికి చేర్చిన, గతంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి నేను ఈ 50 మాసాల కాలంలో దాని రూపురేఖలు మార్చిన, ప్రతి ఇంటిని, ప్రతి పల్లెను, ప్రతి సమస్యను పట్టించుకున్న, వాటిని పరిష్కరించిన, నా గెలుపు మీద నాకు సంపూర్ణమైనటువంటి ధీమా ఉంది. ఎదుటి వాళ్ళ ఇష్టం. మనం చూస్తున్నాం ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం సంబంధించి తెలంగాణ అభివృద్ధిని నేనే చేశాను, సైబరాబాద్ను నేనే నిర్మించాను, తెలంగాణకు రావద్దని అనటానికి కేసీఆర్ ఎవరు? దేశంలో ఉన్న ప్రతి నాయకుడికి ప్రతి రాష్ట్రంలో పర్యటించే హక్కు ఉందని ఆయన అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన కూడా రేపు 3-4 నెలల్లో ఎన్నికలను ఎన్నుకోబోతా ఉన్నాడు. అటువంటి ఆయన రాష్ట్రం మీద మనసు పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది ఇక్కడ పార్టీలు ఉన్నాయి, వాళ్ళు చెప్పుకుంటారు, దాని మీద ప్రజల తీర్పు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి నాదొక సూటి ప్రశ్న. ఎన్టీ రామారావు గారు ఇప్పుడు పొత్తులు అనేది భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీల మధ్య ఉంటుంది, కానీ భావ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీల మధ్యన పొత్తు అనేది చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీకే చెల్లింది. ఇది ప్రపంచ వింతలలో మరో కొత్త వింత. అయితే మళ్ళీ ఒకసారి కనబడుతుంది. లోతుగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు పుట్టుపూర్వోత్తరం రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్లో కాబట్టి ఆయన సంస్థలో ఆయన ఇప్పుడు కలిసిపోయిండు. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన కలయికతో అది భౌతికంగా లేనట్టు లెక్క. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి బీజేపీ యాత్ర ఫ్రంట్ కట్టాం, అలాగే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజా ఫ్రంట్ను నిర్మించామని చంద్రబాబు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు నాయుడు కన్నా చాలా తెలివి కలవాళ్ళు. ఇక్కడ అన్యాయాన్ని, అవమానాన్ని సహించేటువంటి దీన స్థితిలో తెలంగాణ సమాజం లేదు. మీ ప్రభుత్వాలు, మీ పార్టీలు సర్వనాశనం చేస్తే చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి చైతన్యం మాది. మా దగ్గర ప్రజాస్వామ్యం లేదని ఆయన పగటిగలగంటే తెలంగాణ ప్రజలు రేపటి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం చెప్తారు. పోయినసారి కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా ఆయనకు అదే భ్రమలలో బతికిండు. ఈసారి బహుశా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పగటి కళ్ళకు ఇది ఫుల్ స్టాప్ పెడతారు. మధుసూదనాచారి గారు, మనం చూసాం లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీ, ఆయన ప్రతి ఎన్నికల వేళ కొన్ని సర్వేలు చేయించడం, కొన్ని జోస్యాలు చెప్పడం మనం కనిపిస్తోంది. కొన్ని నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి దగ్గర. ఈరోజు ఆయన ఒక ప్రకటన చేశారు, తెలంగాణలో దాదాపు 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారు, ప్రభుత్వ ఏర్పాట్లలో వాళ్ళే కింగ్ మేకర్స్ కాబోతున్నారని. నిజంగా అంచనాలో టీఆర్ఎస్ ఉందా? ఇండిపెండెంట్లు గెలిచే పరిస్థితి ప్రస్తుతం ఉందా, లేదంటే ప్రధాన పోటీ టీఆర్ఎస్ మహాకూటమి మధ్య మాత్రమే ఉంటుందని మీరు చెప్తారా? ఇప్పుడు లగడపాటి గారు అప్పుడప్పుడు ఎక్కడో కొన్ని బుడుబుంగలు ఉంటాయి.
బుడుముంగ అంటే మీకు ఈ పదం తెలుసో తెలియదో కానీ మా దగ్గర చెరువులలో ఉంటాయి. అది కొన్ని సందర్భాల్లో మాత్రమే కనబడతాయి. నిరంతరం లగడపాటి రాజగోపాల్ గారు వ్యాపారి, నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తి కాదు. ఆయనకి ఎప్పుడు దోస్తే ఏది పడితే అది మాట్లాడే అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ఆయన మెచ్యూర్డ్ వైజ్ పాలిటిషియన్ కాదు. ఆయన గురించి నేను మాట్లాడడం నా సంస్కారానికి తగదు. అంటే మధుసూదనాచారి గారు ఇంకో ప్రచారం జరుగుతోంది, టీఆర్ఎస్ బీజేపీకి బి టీం. ఇది రాహుల్ గాంధీ మాట్లాడిందే. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఖచ్చితంగా వీళ్ళ మధ్య బంధాన్ని మనమే తుంచేయాలి, మహాకూటమి ద్వారా అది సాధ్యమని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సరే ఆయన నేతృత్వంలో ఎవరికన్నా ఒక పార్టీ, మా దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి. అదేంటంటే నెత్తి మీద రూపాయి పెడితే 50 పైసలకు అమ్ముడు పోతారంటారు. అసలు ఈయన రాహుల్ గాంధీ అంటేనే గటువంటి ఆయన, ఆ పార్టీకి పట్టినటువంటి శని రాహుల్ గాంధీ. ఆయన పేరు చెప్తే ఆయన చాలా సందర్భాల్లో గతంలో పత్రికలలో వినో విశ్లేషకులు చెప్పిండ్రు, రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే తిరుగుతారో అక్కడ గ్యారెంటీగా ఓడిపోతారు అనేటువంటి ప్రచారం ఉన్నది. కొన్ని వాస్తవాలు కూడా అయినాయి. ఆయన స్థాయి గది. అంటే కేసీఆర్ కమిషన్ రావని ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో టీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. దానిపై ఏమంటారు? వాళ్ళు చేసిన దుర్మార్గం, తెలంగాణకు నీళ్లు ఇస్తున్నామనేటువంటి పేరుతో నీళ్ళు ఇవ్వకుండా చేసినటువంటి కుట్రలకు ఛేదించి తెలంగాణకు నిజమైనటువంటి నీళ్ళు ఇచ్చేటువంటి దిశగా కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి నిరోధకులు అనేటువంటి మాట ఇటువంటి దుష్ప్రచారం ద్వారా తెలంగాణలో జరగనున్నటువంటి ప్రగతిని అడ్డుకునేటువంటి ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి దుష్ప్రచారం. మధుసూదనాచారి గారు, టీఆర్ఎస్ను గెలిపించాలి, ఖచ్చితంగా ప్రజలందరూ టీఆర్ఎస్కే ఓటు వేయాలి అంటే మీరు చెప్పే 5 కారణాలు ఏంటి? చాలా మీకు ప్రధానమైనటువంటి కారణం, మేము 1956లో ఆంధ్రప్రదేశ్లో కలపబడ్డాం. 2014 వరకు తెలంగాణ అంటే కరెంట్ ఉండదు, సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు, రోడ్లు ఉండవు, బడులు ఉండవు, ఆసుపత్రులు ఉండవు, మా దేవాలయాలు నిర్లక్ష్యం చేయబడుతుంది. మేము ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా పరిగణించబడ్డమే తప్ప మాకంటూ ఉన్నటువంటి సమస్యలను ఏ ఒక్కదానని ఇవాళ మేము వ్యవస్థను ప్రశ్నిస్తున్న మధుసూదనాచారిగా 70 సంవత్సరాల స్వతంత్ర అనంతరం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల ఏ ఒక్క సమస్య కూడా శాశ్వత పరిష్కరించబడకపోవడం అనేది చాలా చాలా దుర్మార్గానికి, చాలా ఒక రకమైనటువంటి మా పైన జరిగినటువంటి వివక్షకు నిదర్శనం. నేను చెప్పిన 5 కారణాలు. ఇవాళ సాగునీరు అద్భుతం, తాగునీరు అద్భుతం, కరెంట్ అద్భుతం, రోడ్లు అవతరం, మా రెసిడెన్షియల్ స్కూళ్ళు అద్భుతం, మా ఆసుపత్రులు అద్భుతం, మా దేవాలయాలు అద్భుతం. మీరు యాదాద్రి పోయి చూడండి ఎంత అద్భుతంగా తయారవుతుందో. నా దగ్గర కూడా 4 గుళ్ళు ఉన్నాయి, వచ్చి చూడండి. ఇంతవరకు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నిర్వాహకం గుడుల విషయంలో చెప్పాలండి, మేమంతా కాకతీయుల వరంగల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళం. మా దగ్గర ప్రతి ఊళ్ళో అంటే నా నియోజకవర్గంలోనే 50 శివాలయాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ పుణ్యమాని దొంగల ముఠాలు ఏర్పడి గుప్త నిధుల పేరిట వాళ్ళు పేల్చేసిళ్ళు. ఆ పేల్చేసిన దాంట్లో కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉన్నదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. 100 కోట్లు ఇవాళ అతి విలువైనటువంటి కాకతీయులు కట్టినటువంటి శివాలయాలు, చాలా అద్భుతమైనటువంటి కళా సంపద మీకు తెలుసు కదా. రామప్ప కావచ్చు, గణపురం కావచ్చు, అటువంటి శిల్పకళను పోలినటువంటి దేవాలయాలు మా ప్రాంతంలో ఉంటే పేరు చేస్తే పట్టించుకోలేదు. ఒక్కొక్క దేవాలయం 10-20 కోట్లు పెట్టినా కాదు, 10-20 లక్షలతోని వాటి పునరుద్ధరించవచ్చు. సర్వనాశనం చేయాలి. తెలంగాణలో ఏది ఉండకూడదు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణకు ఉండేటువంటి ప్రభావం బయట ప్రపంచానికి తెలిస్తే మాకన్నా వీళ్ళు గొప్పోళ్ళు అనే మెసేజ్ సమాజానికి బయట వాళ్ళకి అర్థమైతే మేము ఏ రకంగా దోపిడీకి గురైనామో బయటపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కుట్రలో భాగంగానే మమ్మల్ని సర్వనాశనం చేసిండ్రు. ఇవాళ వీఆర్ కంఫర్టబుల్, హ్యాపీ. చాలా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, గ్రామాలు కావచ్చు, పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, ఈరోజు ఒక రాష్ట్ర ఏర్పడడం ద్వారా ఫలితాలను ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. మీ అంచనా
ఏంటి ఎన్ని సీట్లు గెలుస్తారన్న భావనలో ఉన్నారు? అప్రతిహతమైన మెజారిటీ వస్తుందండి. ఇవన్నీ మేము ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు, మీరు దీనికి వివరణ కూడా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ కలవడం అనేది తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఒక భయంకరమైన కుట్ర. తెలంగాణ ఉద్యమ కాలంలో ఎటువంటి కుట్రలు అయితే సాగినాయో, తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ అద్భుతంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో మరో కుట్ర ద్వారా తెలంగాణ అభివృద్ధిని, ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది అనేది వాళ్ళిద్దరిని ఒక వేదిక మీద తెలిసిన తర్వాత, చూసిన తర్వాత ప్రజలకు స్పష్టమైంది. ఇక మేమేదో చెప్పాలి, మహసూనాచారి కేసీఆర్ గారు చెప్తున్నారు, చెప్పడం మా బాధ్యత. కానీ ప్రజలే అంటారు వాళ్ళిద్దరు చేతులు కడుపుకున్నాక మాకు తెలియదు అనే, మేము అంత అమాయకులమా, వీళ్ళిద్దరిని బొందబెడితేనే మనం బాగుపడతామని అంటా ఉన్నాం. అంటే చేసిన అభివృద్ధి, అంటే 4 ఏళ్లలో చేసిన అభివృద్ధి కాకుండా చంద్రబాబుపై ప్రచారం చేయటం వల్ల కొంత టీఆర్ఎస్కు నెగిటివ్ అవుతుందన్న ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది, కాదంటారా? నెగిటివా పాజిటివా అనేది ఎన్నికలు తేలుస్తాయి. ఎవరి భావనలలో, ఎవరి భ్రమలలో వాళ్ళు బతుకుతారు. వాస్తవాలేందో భ్రమలేందో 7వ తారీఖు ఎలక్షన్ అవుతుంది, 11వ తారీఖు కౌంటింగ్ అవుతుంది, 12వ తారీఖు కొందరు అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా అని అనుకోవాల్సి వస్తుంది. రైట్. చివరిగా మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా మాకు సమయం ఇచ్చారు, ఆ విషయం నాకు తెలుసు మధుసూదనాచారి గారు. చివరిగా ఒకటి అడుగుతున్నాను, మీరు ఎదుర్కొంటున్న అభ్యర్థి, ప్రధాన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన కొంత బలమైన అభ్యర్థే. ఎలా ఫీల్ అవుతున్నారు ఇద్దరు బలమైన అభ్యర్థుల మధ్య పోటీని? ఇప్పుడు మేమంతా ఎన్నికల బరిలో పోటీ పడతా ఉన్నాం. మా బలాలు బలహీనతలు మాకు మేము అనుకోండి కాదు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఎవరు బలవంతులు అనుకునేది. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను పోటీలో ఉన్నటువంటి వ్యక్తిని నా గురించి నేను బ్రహ్మాండంగా అనుకుంటా, వాళ్ళు అట్నే అనుకుంటారు. కొందరికో బలహీనతలు తెలియక అనుకుంటారు, కొందరు తెలిసి కూడా అనుకుంటారు. మా వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు తెలిసి కూడా అనుకుంటలేరేమో అని మీ ప్రశ్న ద్వారా అనిపిస్తూ ఉన్నది. అల్టిమేట్గా ప్రజలు తెలుస్తారు. రైట్. థ్యాంక్ యూ మధుసూదనాచారి గారు, మీ విలువైన సమయం 10 టీవీతో కేటాయించారు. చాలా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. రేపొద్దున ప్రజలు నిర్ణయిస్తారు. రాహుల్ గాంధీ చంద్రబాబు కలవటమే మాకు చాలా అడ్వాంటేజ్గా మారింది, టీఆర్ఎస్కు ప్రధాన ప్రచారాస్త్రంగా అది పనికొస్తోంది. ఖచ్చితంగా అది ప్రజల్లోకి బలంగా తీసుకుపోగలిగాం. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటి, గత 4.5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఏంటి, దీనికి సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా విజయం మాకే వరించబోతుందని మధుసూదనాచారి గారు చెప్తున్నారు. ఇది 10 టీవీ హెడ్లైన్ షోలో మధుసూదనాచారి గారితో ప్రత్యేక విశ్లేషణ.